నేడు జరగనున్న ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు ఇతర సాయంపై అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల గురించి చర్చించనున్నారు. అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నేడు జరగనున్న ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఢిల్లీలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు ఇతర సాయంపై అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో పోలవరం ప్రాజెక్టులకు నిధులు విడుదల గురించి చర్చించనున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మిర్చి రైతుల సమస్యలపై సీఎం మాట్లాడనున్నారు. మిర్చి ధర పతనంతో కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు లేఖలు రాశారు. అనంతరం ఈ నెల 20వ తేదీ రాత్రికి సీఎం తిరిగి అమరావతి చేరుకోనున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఏఐ వచ్చినా మనల్ని నడిపించేది మాత్రం దేవుడేనని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడు దేవాన్ష్కు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వడం లేదని, దేవుడు పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఏఐ వచ్చినా మనల్ని నడిపేది మాత్రం దేవుడేనని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో నిన్న మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తిరుమలలో అన్నదానం ప్రారంభించారని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాణదానం ప్రారంభించారని గుర్తు చేశారు. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడు దేవాన్ష్కు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వడం లేదని, దేవుడు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. మన దేవుళ్ల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. Andhra has been a pioneer in pilgrimage tourism, starting here with Tirumala Tirupati Devasthanam attracting close to 40 million pilgrims annually. Our state is a home to over 27,105 temples and is dedicated to temple preservation, modernization and enhancing the devotees' experience. Positive leadership is all about transformation, change. And exemplary leaders who made a huge impact with their decisions here are none other than Nandamuri Taraka Ramarao Garu and our beloved leader Chandrababu Naidu Garu. Venkateswara Nitya Annadanam Endowment Scheme was started by Tirumala Tirupati Devasthanam on April 6, 1985. This scheme was initiated by Anna NTR with a 1 crore corpus. It was aimed at providing free food for 2,000 pilgrims. Today it serves more than 1,60,000 pilgrims on a weekday and 2,05,000 pilgrims on a weekend and has grown to close to 2,000 crore corpus. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నేరస్తులను దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకెళ్లి పరామర్శించే సమయం మాత్రం వైఎస్ జగన్ కు ఉందంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేరస్తులను దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించే జగన్కి అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదన్నారు. జగన్ ప్రెస్ మీట్లు పెట్టి పురాణమంతా చెప్పే తీరిక దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం లేదన్నారు. జగన్పై ఎక్స్ వేదికగా షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా నీతులు చెప్తున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని ఆక్షేపించారు. ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలన్నారు. సూపర్ 6 పథకాలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సూచించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో వ్యవసాయ శాఖను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రైతుల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. సెంటు భూమికి కూడా భూ పరీక్షలు చేయించలేదని వ్యవసాయ శాఖను అటకపై పెట్టారన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 ఏళ్లు ప్యాలెస్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలు, మీడియా ఎంత ఘోషించినా 5 ఏళ్లు ప్యాలెస్ను వీడలేదన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దనే ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. జగన్ మిర్చి యార్డు వద్ద పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ఎవరైనా నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా లేదని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఇప్పుడు కొత్తగా రాలేదు, గతంలోనూ ఉందని చెప్పారు. జగన్ సొంత మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మిర్చి పంట పండుతోందని, ధర 13,000కు పడిపోయిందని జగన్ అంటున్నారని, గత 10 ఏళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే అత్యధికంగా 13,000 ధర ఉందన్నారు. 2 ఏళ్లు మాత్రమే మిర్చి రైతులకు 20,000 ధర పలికిందన్నారు. మిర్చి రైతులకు ఇబ్బందులున్న మాట వాస్తవం. సాగు ఖర్చులు పెరిగాయని, పని లేకపోవడంతోనే జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. 5 ఏళ్లు నాటకాలాడి ఇప్పుడేమో ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకొచ్చిన 107 కిలోల వెంటనే ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా బిల్లులు లేని సుమారు ₹1 కోటి పైచిలుకు విలువగల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీస్ సిఐ జేవి రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్నారు. సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి 107 కేజీలు సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని మీద మేము ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని లెగలైజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక రిక్వెషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా 107 కేజీలకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్లోని రోస్టర్ విధానంలో తప్పులను సరిదిద్దాకే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజయవాడ గ్రూప్ 2 అభ్యర్థులు కోరారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షల కోసం 9,250 మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, తమ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులను సరిదిద్దాకే పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధను గ్రూప్ 2 అభ్యర్థులు తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా గ్రూప్ 2 పరీక్ష కోసం ఎంతోమంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిదిద్ది మెయిన్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నామని చెప్పారు. గ్రూప్ 2 ఎగ్జామ్ నమ్ముకున్న విద్యార్థులపై వారి కుటుంబాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని తెలిపారు. ఒక్కొక్కరు మీరు చూసినట్టయితే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది అండి. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది. ఒక జాబ్ వల్ల కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటిది ఒక తప్పు జరిగితే అది ఆ తప్పు అనేది ఒక వ్యక్తి మీద రాదు, తర్వాత కుటుంబం మీద అందరూ బాధపడాల్సి వస్తుంది, జాబ్ కాబట్టి. సో మేమనేది ఏంటంటే ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మా అందరికీ ఎవరైతే సిన్సియర్గా ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా మేలు జరుగుతుంది, జాబ్ చేసుకుని అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి మా అభ్యర్థన. పోస్టర్ని తప్పులని దాన్ని సరి చేయకుండా ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఇంకా ప్రాబ్లం వస్తాయి. ఇంకా ఇప్పుడున్నది 1-2 కేసులే ఉన్నాయి. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత రోస్టర్ కరెక్ట్ చేయడం చేస్తే దానికి ఇంకా 10 నుంచి 20-50 కేసులాగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ముందే సరిచేసి మా రోస్టర్ని సరిచేసి మాకు ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మీ ఇష్టం ప్రకారంగా మీ టైం తీసుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసి మాకు సరైన న్యాయం చేయించాలని మేము కోరుకుంటున్నాం.
ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిందని, రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడుదల వారీగా గత బకాయిలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తాయో రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి. మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా రియంబర్స్మెంట్ సొమ్ము జమ చేస్తూ ఉండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నామని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పద్మావతి యూనివర్సిటీ అధునాతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం EEE 3వ సంవత్సరం విద్యార్థుల తరగతి గదిని సందర్శించిన లోకేష్ వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరికి చెందిన మేఘన మాట్లాడుతూ, మీ తాతగారు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యా మంత్రిగా మా సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గతంలో రియంబర్స్మెంట్ సొమ్ము ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదోనన్న ఆందోళనకు గురయ్యేవాళ్లం. మీ ప్రభుత్వం వచ్చాక మొదటి సెమిస్టర్కు సంబంధించిన సొమ్ము బకాయి పెట్టకుండా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా విడుదల చేయాల్సిందిగా కోరారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్లింది. రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడుదల వారీగా గత బకాయిలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తిరుపతికి చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థిని మాట్లాడుతూ, ఇంజనీరింగ్ పూర్తయ్యాక వివిధ అనుబంధ కోర్సులు నేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. యూనివర్సిటీలోనే ఉద్యోగాలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, టెక్నాలజీలో ర్యాపిడ్గా మార్పులు వస్తున్నాయి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా విభాగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇటీవలే విద్యాధికుడైన చైర్మన్ను నియమించామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు రాణించేలా యూనివర్సిటీ విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు. కృష్ణలంకలో అగ్ని ప్రమాద బాధితులకు జరిగిన నష్టం తీవ్రమైందని, వారికి అండగా ఉంటామని గద్దే క్రాంతికుమార్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఎంతో బాధ వేసిందని, వారికి జరిగిన నష్టం తీర్చలేనిదన్నారు. 20వ డివిజన్ కృష్ణలంక నిర్మలా శిశు భవన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గద్దె క్రాంతికుమార్ పరిశీలించి బాధితులను పరామర్శించారు. అగ్ని ప్రమాద బాధితులు ముగ్గురికి 1,80,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 3 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయని, వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి అవసరమైన పూర్తి సహాయ కార్యక్రమాలను అందిస్తామన్నారు. స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఎంతో బాధ వేసిందని, వారికి జరిగిన నష్టం తీర్చలేనిదన్నారు. ఇంటిలో ఉన్న సామాగ్రి అంతా బూడిదయిందని, బట్టలు కూడా ఇరుగు పొరుగు వారు ఇస్తే ధరించామని చెప్పారని, వారి బాధ వర్ణనాతీతమన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల వారు, దాతలు ముందుకు వచ్చి అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గద్దె క్రాంతి పిలుపుతో కృష్ణలంకకు చెందిన మేకల విజయలక్ష్మి స్పందించి 15,000 ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున గద్దె క్రాంతి చేతుల మీదుగా బాధితులకు అందించారు. రంగిశెట్టి పార్వతి 3 కుటుంబాలకు కలిపి 7,000 అందించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి వారిని అభినందించారు. వీళ్ళ జీవనాధారం, అలాగే వీళ్ళు రెంట్లకి దాచుకున్న క్యాషు దగ్గర ఒకళ్ళ దగ్గరేమో పిల్లల ఫీజు కోసం దాచుకున్న 60,000, 65,000, 70,000 అమ్మ 70,000 దాకా క్యాషు. ఇంకొక ఇంట్లోనేమో వారు చేసే చిన్న వ్యాపారానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఉంచుకోవడం జరిగింది. ఆ సామాన్లన్నీ కూడా ఏమీ లేవు, మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మీకు దీని తర్వాత వీడియో విజువల్స్ కూడా చూద్దురు. కానీ దాదాపుగా అసలు ఒక్క ఇది కూడా లేకుండా, ఎందుకంటే తాటాకులతో కట్టిన ఇల్లు అవటంతో 15 నిమిషాల్లో ఏమీ కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో అందరూ కూడా బయటికి పరిగెత్తుకుంటా రావటం జరిగింది. పిల్లలకి ఇంకో నెలలో పరీక్షలు ఉన్నాయి. అలాగే వారి డాక్యుమెంట్స్తో పాటు పుస్తకాలు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. అది
ద్వారకా నగర్ సెకండ్ లైన్ అండి, కృష్ణలంక విజయవాడ, నిర్మల శిశుభవనం దగ్గర అండి. భారీ అగ్ని ప్రమాదం అండి. పావు గంటలోనే మాకేం మిగలేదండి. మనుషులమే బయటకు వచ్చామండి కట్టుబట్టలతో. మాకున్నది ఇదేనండి నివాసం. మా వారు చేసే సరుకు మొత్తం నేను డ్వాక్రా కట్టాల్సిన డబ్బులు మాకు ఏమీ లేదండి. కట్టుబట్టలతో రోడ్డు మీద ప్రాణాలు అయితే ఉన్నాయి. మనుషులకి బతకడానికి కూడా ఏమీ లేదు. గద్దె ఫౌండేషన్ తరఫున క్రాంతి కుమార్ గారు 60,000 ఇచ్చారండి. ఆయన కూడా మాకు ఇల్లు నివాసం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆయన చేస్తారని మాకు ఉందండి. కుటుంబానికి 60,000 ఇచ్చారండి. ఆయన మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. మేము ఆయన నమ్ముతున్నామండి. మాకు చేయాలని కోరుకుంటున్నాం. మాకు నిలువ నీళ్ళు లేదండి. ఇంకెవరైనా దాతలు ఉంటే మా మీద దయ తలిచి ఎవరు అంత చేయగలరు అంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నాం. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వైవి ఈశ్వరరావు ఆ పదవికి నిజమైన అర్హుడు అని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ షణ్ముగప్ప తెలిపారు. లారీ యజమానులు కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి నుంచి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈశ్వరరావుకు దక్కింది పదవి కాదని బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా వైవి ఈశ్వరరావు ఎన్నికైన సందర్భంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. బెయిన్ సర్కిల్లోని అసోసియేషన్ కార్యాలయంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై ఈశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ షణ్ముగప్ప మాట్లాడుతూ తెలుగువారిలో ఆల్ ఇండియా చైర్మన్ పట్టాభి సీతారామయ్య బాధ్యతలు చేశారని, ఆ తర్వాత కార్యదర్శులుగా చేశారు తప్ప అధ్యక్షులుగా చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో జరిగే అవకాశం రావాలని అన్నారు. వైవి ఈశ్వరరావు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా అభినందదాయకమని, ఈశ్వరరావు మోటార్ రంగ కార్మికుల సమస్యల పట్ల పోరాటం చేశారని గుర్తు చేశారు. పదవి ఆయనకు బాధ్యత అని వెల్లడించారు. అనంతరం ఈశ్వరరావు మాట్లాడుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం మోటార్ రంగం దయనీయ స్థితిలో ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లారీ యజమానులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. 1936లో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ లాహోర్లో స్టార్ట్ అయింది. 1948లో పట్టాభి సీతారామయ్య నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. అది అయిపోయినాక చాలా అవకాశం ఆంధ్రప్రదేశ్కు దొరకలేదు. మళ్ళీ కేశవరావు గారు, మళ్ళీ గోపాలనాయుడు గారు అయిపోయినాక 22 ఏడాది ఆగి ఇప్పుడు ఈ అవకాశం ఇక్కడికి వచ్చింది. నేను అనుకుంటా నెక్స్ట్ 50 ఏళ్ళుగా ఇంకా ప్రెసిడెంట్షిప్ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అందుకోసం ఆ ప్రెసిడెంట్షిప్ కూడా నెక్స్ట్ ఇక్కడ రావాలని నేను కోరుకుంటాను. నేషనల్ బాడీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఎంటైర్ కంట్రీలో డిస్టిక్ అండ్ తాలూక్ అసోసియేషన్స్ అన్ని బలమైన ఒక సంఘం అంటే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్. దానికి ఈశ్వరరావు గారు ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎంటైర్ సౌత్ జోన్ నుంచి ఆయన్ని వైస్ జోన్ ప్రెసిడెంట్ అనానిమస్గా చేసాము. అది మాకు చాలా పెద్ద సంతోషం. ఈ సుదీర్ఘమైన టైం తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళనే చూసి మరి మమ్మల్ని ఇక్కడ సౌత్ జోన్ తరఫున ఎనానమస్గా ఎన్నిక చేయడానికి ఆయన మా షణ్ముగప్ప గారి కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఆయనకి మా సంఘం తరఫున, మా అసోసియేషన్ తరఫున, మా రాష్ట్ర లారీ యజమానుల తరఫున కూడా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం రవాణా రంగం చాలా సంక్షోభంలో ఉంది. అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది ఒక్కో సమస్య ఎక్కడ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఆల్ ఇండియా నాయకులతోనూ అట్లాగే రాష్ట్ర నాయకులతో అందరితో కలిసి మేము కృషి చేసి మా సంఘ సభ్యులకి వీలైనంత వరకు మేము సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. విజయవాడ రూరల్ నున్న గ్రామంలో రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రాముఖ్యతను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమారి రైతులకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు, రాయితీలు, పెట్టుబడి, పంటల బీమా, కనీస మద్దతు ధర, పంటల రుణాలు వంటి 8 అనుబంధ రంగాల శాఖలు ఈ యూనిక్ ఐడి ద్వారానే అందజేయబడతాయని తెలిపారు.
విజయవాడ రూరల్ నున్న గ్రామంలో రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు, రాయితీలు, పెట్టుబడి, పంటల బీమా, కనీస మద్దతు ధర, పంటల రుణాలు వంటి 8 అనుబంధ రంగాల శాఖలు ఈ యూనిక్ ఐడి ద్వారానే అందజేయబడతాయని తెలిపారు. ఇంత విస్తీర్ణంలో మామిడి ఉండడం కూడా మనకు ఒక ప్లస్ మైనస్ కూడా అవుతుంది. కానీ దాంట్లో కూడా మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక మంచి రాబడి, అలాగే రైతులు దిగుబడి పొందే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా మేము చేస్తున్న పని ఏంటంటే రైతులకి, ప్రతి రైతుకి గుర్తింపు సంఖ్య, విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి నేను తెలియజేస్తాను. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య రాష్ట్రంలోని. ఈ సందర్భంగా ఏడీఏ బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులందరూ ఈ క్రాప్ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మామిడిలో తామర పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉన్నందున నివారణ కోసం పసుపు, బులుగు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పశుసంవర్ధక శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాపించే తీరును తెలియజేసి చనిపోయిన పక్షుల నుంచి వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ ఏర్పాటు చేయమని రైతులు అధికారులకు విన్నవించుకున్నారు. కంపేసేటప్పుడు ఎందుకు ఏంటని మీరు అడిగితే మొత్తం చెప్తారు. చాలా మంది అదేం అడగరు, కంపేస్తారు, లేకపోతే ఓటీపీ చెప్తారు ఫోన్లో. ఇప్పుడు ఆయన చెప్పాడు, మా పొలం, మీ పొలం సర్వే నెంబర్ ప్రకారం ఎంత ఉంది అనే దానికి మీరు చూసుకుంటారు. వరేసారు, అందులో కూడా 11-20 వేసారు, 3 ఎకరాల 25 సెంట్లు వేసారు, కరెక్టేనా? కరెక్టే, కంపేస్తారు. అప్పుడు వేసామంటే రేపు క్రాప్ డ్యామేజ్ అయినా, ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆ 3 ఎకరాల 25 సెంట్లు వస్తుంది. గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ మంది మార్బలంతో గుంటూరు మిర్చిలోకి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జంగా కృష్ణమూర్తి అన్నారు. నాడు మిర్చి రైతులను పట్టించుకుని జగన్ రెడ్డి నేడు పరామర్శించడానికి వచ్చిన తీరును చూసి రైతులు, ప్రజలు నివ్వెరపోతున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాడు, కానీ రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నాడు. జగన్ రెడ్డి అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉద్రేకభరితంగా రైతాంగాన్ని తానే ఉద్ధరించినట్లు మాట్లాడడం శోచనీయమన్నారు. తప్పనిసరిగా మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానీకం, రైతాంగం, అశేష ప్రజానీకం మొత్తం కూడా 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పారు, ప్రతి బడ్జెట్కి సంబంధించి కూడా రైతాంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ కోసం, గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా 3,000 సంబంధించిన కోట్లని పెట్టామని అనేక ప్రసంగాలు చేశారు, అనేక మాటలు చెప్పారు. బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. సమాజంలో నేటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మహిళల్ని శ్మశాన వాటికల్లోకి రానియకపోవటం వాటిలో ఒకటి. శవదహనానికి పేర్చిన కట్టెల గుట్ట దగ్గరికి ఆడవాళ్లు వస్తే పాపమని కొన్ని వర్గాల వాళ్ళు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే ఆ సామాజిక నిబంధనల కన్నా అంతిమ సంస్కారం మిన్నా అని గన్నవరానికి చెందిన కానూరి శేషు మాధవి అనే మహిళ నిరూపిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కానూరి శేషు మాధవి అనే మహిళ గన్నవరంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టెడన్నం దొరకనే పండుటాకులను, నా అనేవారు లేని అనాథలను చేరదీయటంతో పాటు వాళ్ల చివరి ప్రయాణాన్ని గౌరవప్రదంగా ముగిస్తున్నారు. ఆ నలుగురిలో నేను సైతం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తెంపల్లి కోటేశ్వరరావు,
వృద్ధురాలు చనిపోతే అన్నీ తానే అయి దహన సంస్కారాలు నిర్వహించి తలకొరివి పెట్టి ఆదర్శంగా నిలిచారు. ఇదే తరహాలో తన ఆశ్రమంలో గతంలో చనిపోయిన వృద్ధులకు కూడా తానే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను లాక్కొని నడి రోడ్డుపై వదిలేసి విదేశాల్లో ఉంటూ కనీసం తల్లిదండ్రులను పట్టించుకోకుండా చనిపోయినా చూడడానికి రాకుండా ఉండే పిల్లలు ఉన్న ఈ సమాజం మనం చూస్తున్నాం. అనాథలకు వృద్ధులకు సేవ చేస్తూ ఉంగుటూరు మండలం వెల్దిపాడు, గన్నవరం, పెదవటిపల్లి, జంగంగూడెం గ్రామాలలో బాడుగకు నివాసాలు అద్దెకు తీసుకొని దాతల సహాయంతో చిన్నపిల్లలను వృద్ధులను పెంచి పోషిస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గన్నవరం బ్రాంచ్ కానివ్వండి, అలాగే పెద్దౌటుపల్లిలో సెమీ ఆర్ఫన్స్, అలాగే సంచార జాతుల పిల్లలతో 50 మందితో అక్కడ ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక బ్రాంచ్ నడుపుతున్నాం. వారికి ఒక పూట భోజనం పెట్టి వాళ్ళ చదువు పట్ల అవగాహన కల్పించి వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాము. అట్లాగే కొత్తగా అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం రోజున మరి అక్కడ నూజివీడు మండలం జంగంగూడెంలో కూడా ఒక బ్రాంచ్ని స్థాపించి మా సేవలు నిరంతరము ప్రజలకి నిలిచిపోవాలనే ఒక సంకల్పంతోనే మేము చేసుకుంటూ వస్తున్నాను. నాకు వెనకాల అంటే సహాయం పెద్దగా అందించే వాళ్ళు ఉండరు. వచ్చేసి కుమారస్వామి గారు, చిగురుపాటి కుమారస్వామి గారు, అలాగే టవల్స్ కంపెనీ ఆవిడ ముక్కామల రజిత గారు, మరి సురేంద్రబాబు గారు, ఈ 2 కుటుంబాలు మాత్రం నన్ను ఇప్పటివరకు వీడకుండా నాకు అండదండగా నిలిచి మరి ఇంటికి పునాదులు ఎలా అయితే 4 ఉంటాయో ఆ 4 పునాదుల్లో ఈ 2 కుటుంబాలు కలిసి, అలాగే వల్లభనేని ప్రసాదరావు గారు SLVలో ఉంటారు. 2 years అవుతుంది సార్. నుంచి సార్. ఇక్కడ ఎలా ఉందన్న ఆశ్రమంలో మేడం గారు ఎలా చూసుకుంటారు? ఇక్కడ ఎలా ఉంది? నువ్వేం చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నా సార్. ఇక్కడ చిన్న లోటు అంటూ ఏమీ ఉండదు సార్. ఏది తక్కువ కాదు. ఇక్కడ మేడం అంత బాగా చూసుకుంటారు. నువ్వు 9th క్లాస్ ఎక్కడ చదువుతున్నావు? సెవెంత్ హై స్కూల్ సార్. ప్రైవేట్ స్కూలేగా? మేడం గారు చదివిస్తున్నారా? విజయవాడ బస్టాండ్ ఎదురుగా గల పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ను E3 స్ట్రీట్ అనే పేరుతో వ్యాపార కేంద్రంగా మార్చడం అన్యాయమని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి ఘాట్ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ విషయంపై అధికారులు చర్యలు చేపట్టని పక్షంలో పర్యావరణం పరిరక్షించడానికి జై భీమ్ భారత్ పార్టీ ఉద్యమాలను చేపడుతుందని హెచ్చరించారు. విజయవాడ బస్టాండ్ ఎదురుగా గల పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ను E3 స్ట్రీట్ అనే పేరుతో వ్యాపార కేంద్రంగా మార్చడం అన్యాయమని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగర కార్పొరేషన్లో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్ను, సుప్రీంకోర్టు రూల్ను అతిక్రమించి తెలంగాణ మంత్రులకి అక్రమంగా కాంట్రాక్ట్ అప్పగించి E3 స్ట్రీట్ను నడపడానికి సహకరించారని ఆరోపించారు. పవిత్రమైన పద్మావతి ఘాట్ వద్ద హోటల్ నుండి వచ్చే వ్యర్థాలను వేస్తూ కృష్ణానదిని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై కమిషనర్ని కలిసి వినతిపత్రం అందజేశామని, కమిషనర్ సానుకూలంగా స్పందించి ఈ విషయం వారి దృష్టికి వచ్చిందని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఏ అనుమతులు లేకుండా హోటల్స్ నుండి వచ్చే వ్యర్థాలను కృష్ణానదిలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 సంవత్సరాల నుండి సంవత్సరానికి 25,50,000 చొప్పున రాజకీయాల నాయకులతో ఉన్న పరిచయంతో కాంట్రాక్టును జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోందని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రితో రెన్యువల్ చేయించుకొని మరలా E3 స్ట్రీట్ను టీడీపీ ప్రభుత్వంలో రెన్యువల్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం పబ్లిక్ ప్లేస్లో ఏ విధమైన అక్రమ కట్టడాలు నిర్మించకూడదని చెప్పిందన్నారు. పద్మావతి ఘాట్ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తక్షణమే జాన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కార్పొరేషన్ అడ్డుకోవాలన్నారు. అధికారులు చర్యలు చేపట్టని పక్షంలో పర్యావరణం పరిరక్షించడానికి జై భీమ్ భారత్ పార్టీ ఉద్యమాలను చేపడుతుందన్నారు. రూల్స్ను అతిక్రమించి ఆ యొక్క స్థలాన్ని ఈ యొక్క జాన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ముట్టజెప్పారు. ఇది ఎంత రాజకీయ ఒత్తిడితోనూ అధికారులు, గతంలో ఉన్న అధికారులు చేసిన ఇది తప్పిదాలు, ఇది ప్రజల మీద పడుతుందండి. ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క జాన్ ఎంటర్టైన్మెంట్ చేసే కార్యకలాపాలు, వ్యాపార కార్యకలాపాలని అడ్డుకోకపోతే మాత్రం మేము తీవ్రంగా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క వాతావరణ పరిరక్షణ కాపాడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి జై భీమ్ భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కమిషనర్ కూడా కలవడం జరిగింది. దీని మీద రికమెండేషన్ ఇచ్చాము. అలాగే ఈ కమిషనర్ గారిని కలిసి ఈ యొక్క సుప్రీంకోర్టు
వైలేషన్ ఏ విధంగా జరుగుతూ జీవోలను కానీ అలాగే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క జీవోలను కూడా ఆ యొక్క జీవోలను ప్రతి ఒక్కటి కూడా 300 పేజీల ఒక జీవో కాపీలను కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.